మొన్న ఏదైతే వరదలకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు కొట్టుకొచ్చి మన బ్యారేజీకి ఉన్న రాళ్ళు ఏదైతే పిల్లర్ నెంబర్ 70 మధ్యలో ఉన్న రాళ్ళు పగిలిపోవడం చూసింది బోట్ల వల్ల. లారీ మీద ఎక్కించారు. ఆ రాళ్ళు ఆ బోటుకి స్పీడ్ మీద తగిలి ఏదైతే పిల్లర్ 16 and 70 ఈ 3 రాళ్ళు పగలడం వల్ల మన ప్రకాశం బ్యారేజీ మొత్తం బ్లాక్ చేశారు. ఎవరైతే వాహనదారులు కానీ బస్సులు కానీ 2 వీలర్స్ కానీ మొత్తం ఆపేసేయడం జరిగింది. ఈ మరమ్మతులు మొత్తం ప్రారంభించి ఈ రోజుతో పూర్తి చేశారు. పూర్తి చేసి ఏదైతే 69-70 పిల్లర్స్ పునర్నిర్మాణం చేశారు మనం చూస్తున్నాము. అది ఇంతకుముందు రాళ్లతో ఉండేది, ఇప్పుడు ఐరన్తో ఏదైతే వెయిట్ ఆ వెయిట్ ఉందో అదే వెయిట్తో మళ్ళీ తయారు చేసి ఈ పాత ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే నిర్మించడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాం వర్క్ మొత్తం ఈ రోజుతో కంప్లీట్ అయింది. ప్రకాశం బ్యారేజ్ పనులు మొత్తం పూర్తి చేశారు. మనం అక్కడ అందరూ చూస్తున్నాం. పని చేసే యంత్రాంగం మొత్తం తీసుకొచ్చి 68 గంటల్లో మొత్తం క్లియర్ చేశారు. సార్ చెప్పండి సార్, ఏంటి 3 రోజుల్లో కంప్లీట్ చేసాం. మొన్న ఉదయం వచ్చినాయి, అంతకుముందు ఉన్నాయి తీయటానికి 1 రోజు పట్టింది, కొత్తవి బిగించడానికి 2 గంటలు 1 రోజు పట్టింది. ఇది ఈరోజు కట్ చేసి ఈరోజు ఇది కూడా బిగించాం. ఇప్పుడు ఆ పాత రాళ్ళు ఏదైతే పగిలిపోయినాయో బోట్ల వల్ల ఇప్పుడు దాని వెయిట్లెస్ మొత్తం స్టార్టింగ్ అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పండి. ఏంటి ఎట్లా? అది కాంక్రీట్ కౌంటర్ వెయిట్, అది 17 టన్నుల వెయిట్ ఉంటుంది. గేట్ ఆపరేట్ చేయాలంటే కౌంటర్ వెయిట్ పైన హాయిస్ట్ కెపాసిటీని నిర్ణయించేటప్పుడు దాని వెయిట్ తీసుకుని డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ ప్రకారం దాన్ని అందుకోసం ఉపయోగిస్తారు. అది కాంక్రీట్తో తయారు చేసింది. ఎప్పుడు ప్రాజెక్టు పెట్టినవి అవి. కానీ ఇంతవరకు ఎప్పుడు ప్రకాశం బ్యారేజీ నేను 12 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేశాను, ఎప్పుడు జరగలేదు. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒకసారి, మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది. 1920లోనే ఎప్పుడు ఒక బోట్ వచ్చి జరిగింది. అప్పుడు ఒక బోటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అది సరిగా కట్టక వచ్చింది. కానీ ఈసారి 5 బోట్లు వచ్చినాయి. ఇది వెంటనే జరిగిన వెంటనే ప్రభుత్వం కన్నయ్య నాయుడు గారిని వచ్చి చూసి దీనికి ఏం చేయాలో చెప్పమని చెప్పి ఆయన అడిగారు. కన్నయ్య నాయుడు గారిని 2వ తారీఖు మధ్యాహ్నం 1వ తారీఖు సాయంత్రం మేము ఫోన్ చేశారు. 1వ తారీఖు నైట్ 2వ తారీఖు ఆయన రమ్మని కబురు చేశారు. ఆయన వస్తే ఆయనతో పాటు నన్ను కూడా తీసుకొచ్చారు. నేను హైదరాబాద్లో ఉంటే, నేను ఉండేది గుంటూరు. ఆయనతో పాటు నన్ను కూడా తీసుకొచ్చారు. సరే, ఆయన వచ్చి చూసి అంతా మనకున్న ప్రకాశం బ్యారేజ్ గేట్లకు సంబంధించి గేట్లు ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ ఆ బోట్లు తగలటం వల్ల కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయినాయి, మనం కొత్త కౌంటర్ వెయిట్లు తయారు చేసి పెట్టుకుంటే గేట్లు ఆపరేషన్లో పెట్టుకోవచ్చు, మళ్ళీ ఫ్లడ్ వచ్చినా అని అనుకున్నాం. దాన్ని బట్టి ప్లాన్ చేశారు. ఇది ఒక 10 రోజుల్లో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు సార్. కానీ కాంక్రీటు కౌంటర్ వెయిట్ తయారు చేయాలంటే, అది తయారు చేసి క్యూరింగ్ అవి మళ్ళీ బిగించాలంటే దాదాపు 4 రోజులు పడుతుంది. అందువలన కాంక్రీట్ కౌంటర్ వెయిట్ బదులు ఇప్పుడున్న కొత్తగా తయారు చేసిన స్టీల్ కౌంటర్ వెయిట్ని తయారు చేసి దాన్ని పెట్టి చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ప్రభుత్వాన్ని అనుమతి తీసుకుని ప్రభుత్వం కూడా ఒప్పుకున్న తర్వాత అది బెకం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అని వాళ్ళకి ఇచ్చారు. ఇక కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన అక్కడ కూడా ఇవి తయారు చేస్తున్నప్పుడు వెళ్ళి పరిశీలించి చూసి వచ్చి తర్వాత అంతా బాగానే ఉందన్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడే ట్రాన్స్ఫర్ చేశారు 2 రోజుల క్రితం. ఇప్పుడు పండగ రోజునే ఇక్కడ ఉదయం వచ్చినాయి అవి. అంతకుముందు రోజు, పండగ ముందు రోజు విరిగిపోయిన కౌంటర్ వెయిట్ని తీయడం జరిగింది 2 గంటల్లో. ఆ నెక్స్ట్ డే వీటిని అమర్చడానికి అన్ని అరేంజ్ చేసుకుని అమర్చడం జరిగింది 2 గంటల్లో. 3వ గంటలో కొద్దిగా డౌట్ ఉంటే అవి కూడా క్రాక్స్ ఇచ్చినాయి ఈ బోట్లు తగలటం వల్ల. ఇక అది నిన్న నుంచి ప్రయత్నం చేస్తే అది బాగా లేట్ అయింది, వర్షం పడతా దీనివల్ల. దాన్ని కూడా ఈరోజు ఉదయానికి కంప్లీట్ చేసి డిస్మాంటిల్ చేసి తీసి బయటికి పంపించాము. కొత్తది కూడా అమర్చాము. దీంట్లో మొత్తం 17 టన్నులు ఉండాలి ఒక్కొక్క కౌంటర్ వెయిట్. ఆ స్టీల్ బాక్స్ వెయిట్ 4.5 టన్నులు వస్తుంది. ఈ ఐరన్ స్క్రాప్ ఒక 8.5 టన్నులు వస్తుంది. మొత్తం 13 టన్నులు అవుతుంది. మిగతా 4 టన్నులు ఈ పైన దాని మీద కాంక్రీట్ స్లర్రీ పోసి దాన్ని ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేసి పైన మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఇక గేట్లు మిగతా గేట్ లాగా ఈ 3 గేట్లు కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అది జరుగుతుంది.
ఈ అది వాహన ఇక్కడ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా బోట్లు తీయాల్సిన పని ఉంది. ఆ పనులు కూడా ఆ పనులు చేయడానికి కూడా మేము ఏ విధంగా చేయాలి ఏంటనేది నిర్ణయించుకుని చేస్తాం. ఆ బోటు తీసిన తర్వాత కానీ వాహనాలకి వెళ్ళడానికి అనుమతి పై అధికారులు, నేనంటే రిటైర్డ్ పైన ఉన్న అధికారులు, సెక్రటరీ గారు వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్తారు. వాళ్ళు చెప్పిన విధంగా జరుగుతుంది. మన ఏదో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదైతే మొన్న వరదలకి ఒక 5 బోట్లు కొట్టుకొచ్చి రాళ్ళు పడుతుంది. మనం కింద చూస్తున్నామో బోట్లు ఏదైతే బోట్లు స్పీడ్ మీద వచ్చి ఆ స్పోర్ట్స్కి ఆ రాళ్ళు అనేది పగిలిపడుతుంది. ఆ రాళ్ళు ప్లేస్లో ఆ ఇనపది ఏదైతే ఐరన్ ఉందో ఆ ఐరన్కి మొత్తం తయారు చేయడం జరిగింది. ఆ వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్తో సమానంగా ఈ మూడు రాళ్ళు నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ మనం చూస్తున్నాము. ఏదైతే మొత్తం పనులంతా ప్రారంభమైన తర్వాత మళ్ళీ వాహనాలు వదిలే అవకాశం ఉంది. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కెమెరామెన్ సాయితో సురేంద్ర, ప్రకాశం బ్యారేజ్ నుంచి.